అందరికీ నమస్కారం. బోయకొండ గంగమ్మ తల్లి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. ఈ బోయకొండ గంగమ్మ చరిత్ర చాలా విశిష్టమైనది. పూర్వం నవాబులు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఉత్తర భారతదేశాన్నంతా జయించి దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాలనే ఉద్దేశంతో గోల్కొండ కోటకి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకొని అన్ని ప్రాంతాలపై దాడులు చేస్తూ వచ్చారు. అప్పుడు ఆ నవాబుల కన్ను పుంగనూరు పట్టణంపై పడింది. సేనలను పంపించి అక్కడి ప్రజలను పాలెగాండ్లను దొరలను ప్రజలను ఓడించి ఎక్కువ పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. ఇలా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే సమయంలో చాలామంది మహిళలు బలాత్కారానికి గురైపోయారు. పౌరుషంతో ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళ చేతిలో హతమైపోయారు. ఇలా అందరూ యుద్ధం చేయడంతో కొంతమంది నవాబు సైన్యాలు కూడా చనిపోయారు. ఇంకా మిగిలిన సైన్యము గోల్కొండ కోటకు వెళ్ళి నవాబుకు జరిగిందంతా చెప్పి ఇంకా ఎక్కువ సైన్యాన్ని తీసుకొని వచ్చి పుంగనూరు ప్రాంతం ప్రజలతో యుద్ధం చేయాలని నిర్ణయించుకొని గోల్కొండకు వెళ్ళి ఇంకా ఎక్కువ సైన్యం తీసుకొని పుంగనూరు పట్టణానికి వస్తున్న క్రమంలో ఈ విషయం తెలుసుకున్న దొరలు, బోయలు, ఏకిలు కొండపైనకి వెళ్ళి కొండగుట్ట మీద జగజ్జనని అయిన అమ్మవారిని ప్రార్థించి తమను రక్షించవలసిందిగా వేడుకున్నారు. అమ్మవారు ఒక ముసలి అవ్వ రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పి వారితో ఉండసాగింది. ఈలోగా నవాబు సైన్యం చౌడేపల్లి గ్రామానికి చేరుకుంది. తర్వాత ముసలి అవ్వ నవాబు సైన్యాలను తన ఖడ్గంతో వీరోచితంగా పోరాడి హతమార్చింది. అమ్మవారి ఖడ్గదాటికి నిలువుగా ఉండే కొండరాళ్ళు సైతం అడ్డంగా చీలిపోయాయి. ఇక్కడ మనం గోయకొండలో ఆ ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. తర్వాత నవాబు సైన్యం అంతా చనిపోయిన తర్వాత బోయలు అమ్మవారిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా అమ్మవారు ఇక్కడే కొలువుండిపోయారు. ఆనాటి నుంచి ఈ కొండను దొరబోయకొండ గంగమ్మగా పిలవడం ప్రారంభించారు. అమ్మవారి శాంతి కోసం ఆ కాలంలో జంతు బలులు ఇచ్చారు. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ అమ్మవారికి జంతు బలులను ఇచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు భక్తులు. ఇక్కడ అమ్మవారు స్వయంగా సృష్టించిన కోనేరు కూడా ఉంది. ఆ కోనేటిలోని నీటిని తాగితే దీర్ఘకాలిక వ్యాధులన్నీ నయమవుతాయని ప్రజల విశ్వాసము. అది అలాగే ఆ నీటిని పంటలపై చల్లితే పంటలకు ఏ రోగాలు పట్టకుండా మంచి పంట చేతికి వస్తుందని కూడా విశ్వాసము. ఇప్పటికీ ప్రజలు అదే పాటిస్తారు. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని అమ్మవారి పుష్పమహిమ ద్వారా తెలుసుకుంటారు. పూజారి అమ్మవారి శిరస్సు మీద పుష్పాలు పెడతారు. పుష్పం కుడివైపుకు పడితే మనం పూజారి పెట్టిన పుష్పాలు కుడివైపుకు పడితే తొందరగా నెరవేరుతుందని అర్థం. ఎడమవైపుకు పడితే నెరవేరదు అనే అర్థం. అదే పుష్పం కనుక మధ్యలో పడితే కొంచెం కష్టంగా ప్రయత్నాలు చేయాలి, చాలా ప్రయత్నాలు చేయాలి, ఎక్కువ శ్రమ చేయాలి, అప్పుడే ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు ఇప్పటికీ నిదర్శనం చూపుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన బోయకొండ గంగమ్మ దేవస్థానం చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బోయకొండ చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి అనే గ్రామంలో కొండపైన ఉంది.